యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు ప్రభువుకి మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడుగా మన పక్షమున ఉన్నాడు. నీవు అనేక మందిని పిలుస్తూ ఉండవచ్చు. పిలుపు ద్వారానో ఫోన్ ద్వారానో సహాయం కొరకు నీవు అడగడానికి పిలవచ్చు. కానీ వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోవచ్చు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఆయన నీవు పిలిస్తే ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీవు మొరపెడితే నేనున్నాను అని అంటున్నాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. ప్రభువా, నీవు వారు పిలువగా నీవు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మేము మొరపెట్టినప్పుడు ప్రభువా, మేము అయా మీ తట్టు చూచినప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చే దేవుడుగా మా పక్షాన ఉన్నందుకు వందనాలు. మా ప్రియులైన వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. మీరే మహిమ పొందండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారాలలో, వారి యొక్క పనుల్లో, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.